చరిత్రలో కొన్ని కథలు వింటుంటే అవి కేవలం వ్యక్తుల కథల్లా అనిపించవు. అవి ఒక చారిత్రక ఘట్టానికి, ఒక పెద్ద మార్పుకు ప్రతీకల్లా నిలుస్తాయి. ఒకవైపు అపారమైన శక్తి, అంతులేని సైన్యంతో వెలిగిపోతున్న ఒక మహాసామ్రాజ్యం. మరోవైపు అదే సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఒక సామాన్యుడు. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం దక్కన్ను ఏలిన మొగలుల కథో, వాళ్ల అధికారాన్నే సవాలు చేసిన సర్వై పాపన్న కథో మాత్రమే కాదు. చరిత్రను అట్టడుగు వర్గాల ప్రజలు కూడా ఎలా నిర్మించగలరో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ. సరే, ఈ సంఘర్షణను కాస్త స్పష్టంగా చూద్దాం. చూడండి, ఒకవైపు లక్షల సైనికులు, అపారమైన సంపద, ఒక పక్కా వ్యవస్థతో ఉన్న మొఘల్ సామ్రాజ్యం. మరోవైపు ఏ అధికార హోదా లేకుండా కేవలం ప్రజల మద్దతుతో ఒక సామాన్య వ్యక్తిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సర్వాయి పాపన్న. అతని సైన్యమంటే ఎవరో కాదు, సామాన్య ప్రజలే. ఇది నిజంగా రెండు విభిన్న ప్రపంచాల మధ్య జరిగిన పోరాటమనమాట. అసలు ఈ తిరుగుబాటు జ్వాల ఎందుకు పుట్టింది? ఆ నిప్పు ఎక్కడ్నుంచి మొదలయింది? అది అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్లాలి. 1687లో గోల్కొండ పతనం తర్వాత దక్కన్లో మొఘలుల కొత్త పాలన ఎలా మొదలైందో ఓసారి చూద్దాం. సంవత్సరం 1687. దక్కన్ చరిత్రలో అదొక కీలకమైన మలుపు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సైన్యాలు గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్నాయి. దీంతో అప్పటివరకు ఉన్న కుతుబ్ షాహీల పాలన ముగిసిపోయింది. ఇక అప్పట్నుంచి సుమారు 37 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రాంతం మొత్తం నేరుగా ఢిల్లీ నుంచి మొఘలుల పాలన కిందకి వచ్చేసింది. ఇది చాలా చాలా పెద్ద మార్పు. మరి ఈ కొత్త పాలన ఎలా ఉండేది? ఔరంగజేబ్ దక్కన్ను 6 సుభాలుగా అంటే రాష్ట్రాలుగా విభజించాడు. ప్రతి సుభాకి ఒక సుబేదార్ అంటే గవర్నర్, తర్వాత సైనిక వ్యవహారాలు చూసుకోవడానికి ఒక ఫౌజ్దార్, ఇక అన్నిటికంటే ముఖ్యమైంది పన్నుల వసూళ్ల కోసం ఒక దివాన్. అంటే అధికారం మొత్తం ఒకే చోట ఢిల్లీ చేతుల్లో కేంద్రీకృతమయ్యిందన్నమాట. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఈ కొత్త పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణం ఆర్థిక దోపిడీ. ఔరంగజేబ్ ఇజారా వ్యవస్థను అధికారికంగా రద్దు చేశానని చెప్పినా స్థానిక అధికారులు మాత్రం దాన్నే అడ్డం పెట్టుకుని రైతులను పీడించారు. ఈ ఇజారా అంటే ఏంటంటే పన్నుల వసూలు చేసే హక్కును కాంట్రాక్టర్లకు వేలం వెయ్యడం. వాళ్లు ఎంత ఎక్కువ దోచుకుంటే వాళ్లకంత లాభం. ఇది రైతులపై విపరీతమైన భారానికి, దోపిడీకి దారితీసింది. ఈ అన్యాయమే తిరుగుబాటుకు బీజాలు వేసింది. ఈ కొత్త అధికార వ్యవస్థను, దాని అణచివేతను ఎదిరించడానికి చివరికి ఒక గొంతు వినిపించింది. ఒక తిరుగుబాటు మొదలైంది. దానికి నాయకత్వం వహించినవాడే సర్వై పాపన్న. జానపద కథల ప్రకారం పాపన్న తన తల్లితో అన్న ఈ ఒక్కమాట చాలు అతని ఆశయం ఏంటో అర్థం చేసుకోడానికి. నా చెయ్యి గోల్కొండ కోట గోడమీద పడాలి. ఇది కేవలం తన కులవృత్తిని తిరస్కరించడం కాదు, తన తలరాతను తానే మార్చుకోవాలన్న అతని అసాధారణమైన ఆశయానికి, అతనిలో ఉన్న అపారమైన రాజ్యాధికార కాంక్షకు ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. మరి చరిత్రకారులు పాపన్నను ఎలా చూశారు? ఇక్కడే అసలు విషయముంది. సాంప్రదాయ చరిత్రకారులు అంటే మొఘలుల కోణం నుంచి రాసినవాళ్లు అతన్ని కేవలం ఒక బందిపోటు దొంగగా చూపించారు. కాని ఆధునిక చరిత్రకారులు మాత్రం అతన్ని చాలా భిన్నంగా చూస్తారు. రిచర్డ్ ఈటన్ లాంటివాళ్లు పాపన్నను సోషల్ బ్యాండిట్ అన్నారు. అంటే ధనవంతులను దోచుకొని పేదలకు పంచే రాబిన్ హుడ్ లాంటి వ్యక్తి అన్నమాట. అతను కేవలం దోపిడీదారుడు కాదు, సమాజంలో ఉన్న అన్యాయాలపై తిరగబడిన యోధుడు అని వాళ్ల అభిప్రాయం. అతని సైన్యం కూడా అతని ఆశయాలకు అద్దం పట్టింది. అది రాజుల సైన్యం కాదు, అది ప్రజల సైన్యం. అతని ముఖ్య అనుచరుల్లో మీరా సాహెబ్, చాకలి సర్వన్న లాంటివాళ్లు ఉన్నారు. హిందూ, ముస్లిం, అగ్ర నిమ్న కులాల తేడా అనేది లేదు. అణిచివేతకు గురి అయిన ప్రతి ఒక్కరూ అతని సైన్యంలో ఉన్నారు. వీరందర్నీ కలిపింది ఒక్కటే, ముఘల్ పాలనపై, దాన్ని బలపరిచే స్థానిక జమీందార్లపై ఉన్న తీవ్ర వ్యతిరేకత. సరే, ఒక చిన్న తిరుగుబాటు బృందంగా మొదలైన పాపన్న ప్రస్థానం చివరికి శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యానికే ఒక పెద్ద సవాలుగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. 1700 నుంచి పాపన్న విజయాల పరంపర మొదలైంది. అది కూడా మామూలుగా కాదు. 1701లో కొలనుపాక ఫౌజ్దార్ని ఓడించి చంపేశాడు. కాని అసలు మలుపు 1707లో వచ్చింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చనిపోవడంతో దక్కన్లో ఒక రకమైన అధికార శూన్యత ఏర్పడింది.
పాపన్న ఈ అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నాడు. 1708 నాటికి చారిత్రాత్మక వరంగల్ కోటను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇది చాలా కీలకమైన విషయం. వరంగల్ కోటను గెలవడం కేవలం ఒక సైనిక విజయం కాదు. దానితో పాపన్న కథే మారిపోయింది. అతను ఇక కేవలం ఒక తిరుగుబాటుదారుడు కాదు, ఒక ప్రాంతీయ పాలకుడిగా అవతరించాడు. మొగలుల సార్వభౌమాధికారాన్నే నేరుగా సవాలు చేశాడు. కాని చరిత్రలో శిఖరాలను అధిరోహించిన ప్రతి వీరుడి కథలోనూ ఒక విషాదపు మలుపు దాగి ఉంటుంది కదా. పాపన్న ఎదుగుదల ఎంత వేగంగా జరిగిందో అతని పతనం కూడా అంతే నాటకీయంగా జరిగింది. ఇక్కడే కదా ఒక విషాదకరమైన మలుపు తీసుకుంటుంది. ఆశ్చర్యకరంగా 1709లో కొత్త మొఘల్ చక్రవర్తి మొదటి బహదూర్ షా పాపన్న శక్తిని గమనించి అతన్ని తన దర్బారుకు పిలిపించి గౌరవించాడు. ఇదొక రకంగా పాపన్న సాధించిన అతిపెద్ద విజయం. ఏ సామ్రాజ్యం మీదైతే పోరాడాడో అదే సామ్రాజ్యం అతన్ని ఒక పాలకుడిగా గుర్తించింది. కాని విషాదమేంటంటే అతనికి దక్కిన ఈ గొప్ప గుర్తింపే అతని పతనానికి నాంది పలికింది. వినడానికి వింతగా ఉన్నా అదే జరిగింది. ఎలాగో చూద్దాం. పాపన్నకు చక్రవర్తిచ్చిన గౌరవం చూసి ఇతర మొఘల్ అధికారులకు, స్థానిక జమీందార్లకు కన్నుకుట్టింది. తమలాంటి ఉన్నత వర్గాల వారిని కాదని, నిన్న మొన్నటి వరకు బందిపోటు అనుకున్న ఒక సామాన్యుడికి చక్రవర్తి గుర్తింపివ్వడం వాళ్లు సహించలేకపోయారు. వెంటనే చక్రవర్తికి ఫిర్యాదులు చేసి అతని మనసు మార్చారు. చూడండి, ఏ వ్యవస్థ అయితే అతన్ని గుర్తించిందో అదే వ్యవస్థలోని కుట్రలు ఇప్పుడు అతన్ని నాశనం చెయ్యాలని చూశాయి. చివరికి చక్రవర్తి పాపన్నను శిక్షించమని హైదరాబాద్ గవర్నర్ను ఆదేశించాడు. 1710లో సేనాధిపతి దిలావర్ ఖాన్ సైన్యంతో జరిగిన చివరి యుద్ధంలో సర్వాయి పాపన్న వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. శత్రువులైనా సరే అప్పటి చరిత్రకారుడు కాఫీ ఖాన్ కూడా పాపన్న చివరి వరకు ఎంతో ధైర్యంగా పోరాడాడని రాశాడు. పాపన్న యుద్ధంలో ఓడిపోయాడు. అతని తిరుగుబాటు అణచివేయబడింది. నిజమే. కాని అతని కథ అక్కడితో ముగిసిపోయిందా? అతను మనకు మిగిల్చిన వారసత్వమేమిటి? పాపన్న వారసత్వం కేవలం అధికారం కోసం జరిగిన పోరాటం కాదు. అది సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటం. అతను మొఘల్ పాలకుల నిరంకుశత్వాన్ని ధిక్కరించాడు, కులం మతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేశాడు, పన్నుల భారంతో కుంగిపోతున్న రైతులను రక్షించాడు. అతని పోరాటం ఒక సమసమాజ స్థాపన వైపు వేసిన ఒక బలమైన అడుగు. అందుకే ఓడిపోయినా కూడా పాపన్న కథ నేటికీ మనకు స్ఫూర్తినిస్తూనే ఉంది. చివరగా ఈ కథ మన ముందు ఒక కీలకమైన ప్రశ్నను ఉంచుతుంది. సర్వై పాపన్న చరిత్రను మనం ఎలా చూడాలి? కేవలం అధికారం కోసం తిరిగిన ఒక బందిపోటుగా చూడాలా? లేక అట్టడుగు వర్గాల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన ఒక సామాజిక న్యాయ పోరాటంగా చూడాలా? దీనికి సమాధానం మనం చరిత్రను ఎవరి కోణం నుంచి చూస్తామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.